ఇప్పటికీ గుర్తున్నాయి కదా, తండ్రిని కోల్పోయిన బిడ్డలు మాట్లాడిన మాటలు, భర్తల్ని కోల్పోయిన ఇల్లాల్లో కన్నీరు పెడుతూ మాట్లాడిన మాటలు భారతదేశం గుర్తుపెట్టుకుంది. అందుకే పాకిస్తాన్లో దాగిన ఉగ్రవాదులను బయటకు లాక్కొచ్చి మరీ కొడుతూ ఉన్నాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో మనం ప్రారంభమయ్యాం. బహుశా టైటిల్ కూడా బాగా సూట్ అయింది కదా, మోదీనే సెలెక్ట్ చేసి పెట్టినటువంటి టైటిల్ అది, ఆపరేషన్ సింధూర్. ప్రపంచానికి మనం ఈ సూర్యోదయాన్ని ఆపరేషన్ సింధూర్తో మనం ప్రారంభించాం. మన భరత మాత పైన నెత్తుటి అధ్యాయాన్ని చిలికించాలి, రాయాలి అనుకున్న ఉగ్రవాదుల ఆఖరి కేకలను మనం వదిలిన మిసైల్ శబ్దంలో మనం కలిపేశాం. ఇంకా ఉగ్రవాదుల పీచం మనం అణచబోతూ ఉన్నాం. ఇప్పటికీ పాకిస్తాన్ ప్రపంచానికి అసత్యాలు చెప్తోంది. ఈ సూర్యోదయాన్ని మనం ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్తో మనం ప్రారంభిస్తే పాకిస్తాన్ ఇప్పటికీ ప్రపంచానికి అసత్యాలు చెప్తూ ఉంది. భారతదేశం మాపై దాడి చేసింది అని. మరి ఎవరిపై చేసింది భారతదేశం అని చెప్తుంది పాకిస్తాన్ ఇప్పటికంటుంది ఒక 5 చోట్ల దాడి చేసింది భారతదేశం అని. మనం 9 చోట్ల పాకిస్తాన్ దాడి చేశాం. ఏ లైను మమ్మల్ని ఆపలేదు అని. ఎల్ఓసి కాదు, అంతర్జాతీయ లైన్ కూడా ఆపలేదు ఉగ్రవాదుల పీచి మనచడంలో అని మనం ఇక్కడ ప్రూవ్ చేశాం. దాటి వెళ్ళి మరి ఉగ్రవాదుల పీచి మనిచాం. ఆ దృశ్యాలు మొదటి బాక్స్లో మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు అవే. అందుకే మనం భారత జాతంతో ఇప్పటికే ప్రముఖులందరూ కూడా, సెలబ్రిటీలందరూ కూడా అంటూ ఉన్నారు, జై భారత్ అని నినాదాలు చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆర్టీవీ కూడా పిలుపునిస్తోంది, మీ సోషల్ మీడియా అకౌంట్లలో మీ ప్రొఫైల్ని జై భారత్తో సాల్యూట్ చేస్తున్న నినాదాలతో, ఈ దాడి దృశ్యాలతో, ఆపరేషన్ సింధూర్ టైటిల్తో నింపండి. మనం మన సైనికుల వెంటే నిలబడ్డామనే సంకేతాలను ఇచ్చాం. సైన్యానికి ఏ రోజైతే పూర్తి స్వేచ్ఛను ఇచ్చారో అప్పుడే పాకిస్తాన్కి అర్థమైపోయింది భారతదేశం కొట్టబోతుంది, మాపై దాడి చేయబోతుందని. ఇక భారత టార్గెట్లో హఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు. మనకి ఇంకా గుర్తుంది కదా ముంబై దాడులు. అంతకుముందు పార్లమెంటుపై దాడులు గుర్తున్నాయి, ముంబై ట్రైన్లో దాడి గుర్తుంది, పాకిస్తాన్ మన ముంబైలో చేసినటువంటి మారణహోమం గుర్తుంది, ఆ తర్వాత ఇంకా పుల్వామా దాడి గుర్తుంది, పహల్గామ్ దాడి గుర్తుంది. 1947లో విభజన జరిగిన దగ్గర నుంచి మన దేశ గడ్డపై రక్తపుటేర్లు పారించాలి అని పాకిస్తాన్ చేసిన ప్రతి కుతంత్రం మనకు గుర్తుంది కదా. అందుకే ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాం. ఈ ఆపరేషన్ సింధూర్ని చూస్తే మీకేమనిపిస్తుంది? వస్తున్నాయి కదా గూస్ బంప్స్. ఇప్పుడు బహుశా నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. మరికొద్ది సేపట్లో మీకు ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఇప్పుడు ఆ టీవీ ముందుకు తీసుకొచ్చి ఈ దాడి తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే మొదటి పలుకును కూడా మీకు వినిపించాలని అనుకుంటూ ఉన్నాను. ఒక్కసారి నాకు ఇప్పుడు వినాలని అనిపిస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మనం చంపేశాము అన్న తర్వాత పెహల్గామ్ దాడి బాధితుల మొదటి పలుకును నాకు వినాలని అనిపిస్తోంది. మీలో ఎంతమందికి అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కాళ్ల పారాని ఆరక ముందే లేత ఇల్లాలి కాళ్లను భర్త నెత్తుడితో తడిపినటువంటి ఈ ఉగ్రవాదుల ఆఖరి కేక కూడా బయటకు రాకుండా మనం చంపేసిన ఆ దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే నేను కేవలం వార్తని మీకు అందించడం మాత్రమే కాదు, మీ యొక్క ఆనందాన్ని కూడా నేను షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. ఈ ఆనంద క్షణాన్ని మీ మాటల్లో, మీ రాతల్లో వినాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా గుర్తుంది కదా, ఆ రోజు భర్త మరణించిన స్థితిలో పక్కన కనిపిస్తూ ఉంటే ఉబికి వస్తున్న కన్నీళ్లతో ఆ పరుగున వచ్చి తన భర్తను తలుచుకుని ఆమె ఏడుస్తున్నటువంటి ఆ కన్నీళ్ళు ఇంకా మనకు గుర్తున్నాయి కదా, ఆ మాటలు ఇంకా గుర్తున్నాయి కదా. కాశ్మీర్లో పెహల్గామ్లో ఆ శబ్దాలు ఇంకా మన చెవులని తాకుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఉగ్రవాదుల ఆఖరి కేక కూడా బయటకు రాకుండా వాళ్ళు మనం వదిలిన మిసైల్ సింహ గర్జనలో వాళ్ళ ఆఖరి కేకలు కలిసిపోయిన దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుందో వినాలి అని నాకు అనిపిస్తుంది. ప్రతి భారత పౌరుడి ఆనంద క్షణాలను ఆ రాతల్లోనో మాటల్లోనో వినాలి అని నాకు అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీరు ఎన్ని మెసేజ్లు, మీరు ఏమనుకుంటూ ఉన్నారో మీ ఆనందాన్ని నాకు మెసేజ్ చేయండి. జై భారత్, జై భారత్, భారత్ మాతాకి జై అనే మెసేజెస్ని నేను చూస్తూ ఉన్నాను. ఈ ఆనంద క్షణాన్ని నాకు గట్టిగా అరిచి చెప్పాలని అనిపిస్తూ ఉంది. ప్రపంచం మొత్తానికి నేను గట్టిగా అరిచి చెప్పాలని అనిపిస్తుంది. ప్రతి భారతీయుడికి కూడా ఇదే కదా అనిపిస్తుంది. అందుకే అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి జై భారత్ అని నినాదాలు చేయాల్సినటువంటి సమయం. ఇప్పుడు భారతదేశంలో అన్ని చోట్ల అదే జరుగుతుంది. ఆ సంబరాలను కూడా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంబరాలను మీకు చూపించడానికి ఆర్టీవీ సన్నద్ధం చేసింది. అంతేకాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారత పౌరులు కూడా ఈరోజు ఆనందాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఈ ఉగ్రవాదులను చంపామనే ఆనంద క్షణాలు. ఎందుకంటే ఇది ప్రారంభం మాత్రమే, ఇది ఆరంభం. ఆపరేషన్ సింధూర్లో మొదటి ఘట్టాన్ని మనం పాకిస్తాన్కి పరిచయం చేశాం, ప్రపంచానికి తెలియజేశాం.
ఈ సూర్యోదయం మనం ఆపరేషన్ సింధూర్తో మనం ప్రారంభించాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మీరు ఈ ఆపరేషన్ సింధూర్ని ఈ సూర్యోదయంతో కలిపి చూడటం ఏమనిపిస్తుందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకు మాత్రం తల పైకెత్తి ఒక్కసారి మన సైన్యానికి శాల్యూట్ చేయాలని అనిపిస్తుంది. శాల్యూట్ చేసినటువంటి దృశ్యాలతో మన భారత జాతీయ పతాకంతో మీ సోషల్ మీడియాలో ప్రొఫైళ్లను నింపేయండి. ఈ ఆపరేషన్ సింధూర్తోనే పాకిస్తాన్ హడలిపోతూ ఉంది, పాకిస్తాన్ భయపడుతుంది. ఈ హఫీజ్ సయీద్ గాడు ఎక్కడ? ఈ హఫీజ్ సయీద్ని కూడా మనం టార్గెట్ చేసి ఉంచాం. హఫీజ్ సయీద్కి భారీ భద్రతను కల్పిస్తూ పాకిస్తాన్ సైన్యంతో ఆ హఫీజ్ సయీద్కి భద్రతను కల్పిస్తోంది. బహుశా మనం వినే అవకాశం ఉంది. హఫీజ్ సయీద్ మరణ కేకను మనం వదిలినటువంటి ఒక మిసైల్ కలిపేసింది, గాల్లో కలిపేసిందనే వార్తను మనం బహుశా వింటామేమో. అంటే ఈ సైనికుల ఆఖరి కేక కూడా వినటానికి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మన మిసైల్ వాళ్ళ ఊపిరి తీసేసింది. ఆ దృశ్యాలు చూస్తుంటే మీకు ఏమని అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పహల్గామ్ దాడి తర్వాత మొత్తం భారతదేశం రగిలిపోయింది. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్ అని మనం మాట్లాడుకున్నాం. ఇండియన్ ఆర్మీ కూడా అదే చెప్పింది, మేము సన్నద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, ఉగ్రవాదులను మట్టుబెట్టాము అనే మాటను ఏ క్షణమైనా మేము ప్రపంచానికి తెలియజేస్తాము, అందరూ సిద్ధంగా ఉండండి అని. సో ఈరోజు అర్ధరాత్రి, నిన్న అర్ధరాత్రి తెల్లవారితే 7వ తారీఖు సరిగ్గా 1:46 మనం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల 100 మంది ఊపిరి మనం తీసేసాం. అదిగో ఆ పొగలాంటి దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి కదా, అందులోనే ఆగిపోయిన ఉగ్రవాదుల ఊపిరి గాల్లో కలిసిపోతున్నటువంటి దృశ్యాలు. ఆ మంటల్లోనే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దేహాలు కాలిపోతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నాకు ఇప్పుడు వినాలని అనిపిస్తూ ఉంది. పహల్గామ్లో దాడి బాధితుల మొదటి పలుకు నాకు వినాలనిపిస్తోంది. మీలో ఎంతమందికి ఆ బాధితుల మొదటి పలుకు వినాలని అనిపిస్తూ ఉంది? ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ముంబై ఉగ్ర దాడి ఘటన. ముంబైలో ట్రైన్లో దాడి ఘటన దగ్గర నుంచి, ముంబై దాడి ఘటన దగ్గర నుంచి, పుల్వామా అటాక్ దగ్గర నుంచి, ఉరి అటాక్ దగ్గర నుంచి పహల్గామ్ దాడి వరకు ఈ మధ్యలో చోటు చేసుకున్న ఎన్నో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమానికి సంబంధించిన దృశ్యాలు నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. 1947 నుంచి పాకిస్తాన్ మనపై విషం కక్కటం మొదలు పెడుతూనే ఉంది. ఇది 2025 బహుశా ఇక పాకిస్తాన్ చరిత్రలో గుర్తుపెట్టుకునేటటువంటి రోజు ఈ సూర్యోదయంతో స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ఈ వార్త విన్న తర్వాత, ఈ సూర్యోదయాన్ని ఆపరేషన్ సింధూర్తో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జై భారత్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి కామెంట్సే ఎక్కువ మనకి వినిపిస్తున్నాయి. అందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సో మీరు చేసుకునే సంబరాలను కూడా మేము చూపించాలని అనుకుంటూ ఉన్నాం. అందుకే దేశవ్యాప్తంగా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశం చేసుకుంటున్న సంబరాలను కూడా మీకు ఆర్టీవీ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈరోజు ఈ సంబరాలని చూసి ఆనందపడుతున్నారు. పాకిస్తాన్ పీచం అణచే ప్రక్రియ ప్రారంభమైంది ఆపరేషన్ సింధూర్తో. ఆపరేషన్ సింధూర్ను కూడా మోదీ ఈ పేరును సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, మోదీయే ఈ పేరును సూచించినట్టుగా తెలుస్తోంది. వీరులకు మనం తిలకం దిద్దుతాం, సింధూరం పెడుతూ ఉంటాం. వీరులకు పెట్టేటటువంటి తిలకమే సింధూరం. ఆ పేరునే దీనికి పెట్టారు. ఇక్కడ వినయ్ గుర్తున్న నేవీ అధికారి వినయ్ కూడా ఈ పహల్గామ్ దాడిలో చనిపోయారు. వినయ్ భార్య ఆ రోజు భర్త పక్కనే కూర్చుని రోధిస్తున్నటువంటి దృశ్యాలు ప్రపంచం ఇంకా గుర్తుపెట్టుకునే ఉంది. బహుశా ఉగ్రవాది అనే వాడు భూమిపై ఉన్నంతకాలం ఆ దృశ్యాలను గుర్తు పెట్టుకుంటూనే ఉంటుంది ప్రపంచం. దేశం గుర్తు పెట్టుకుంటూనే ఉంటుంది ఆ దృశ్యాలను. అందుకే పాకిస్తాన్ చరిత్రలో గుర్తు పెట్టుకునే దాడిని ఈరోజు ఆపరేషన్ సింధూర్తో మనం ప్రారంభించాం. మీకు ఒక దృశ్యాన్ని చూపిస్తాను. అది హఫీజ్ సయీద్ నివాసాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. హఫీజ్ సయీద్ నివాసాన్ని మీకు చూపిస్తాను. ఎస్, హఫీజ్ సయీద్ను కూడా పాకిస్తాన్ ఒక చోట దాచిపెట్టింది. ఆ చుట్టూ కూడా పాకిస్తాన్ సైన్యంతో భద్రతా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు మసూద్ అజార్ ఇంటికి కూడా భద్రతను కల్పించింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఇల్లు మసూద్ అజార్ ఇల్లు. మసూద్ అజార్ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు ఈ ఉగ్రవాది మసూద్ అజార్. ఇప్పుడు
జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను, లష్కరే తోయిబా ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఇదే మసూద్ అజార్ నివాసం. వీడే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి ఎన్నో మారణ హోమాలను సృష్టించినటువంటి ఉగ్రవాది. ఇవన్నీ కూడా ఇప్పుడు మన దాడి చేయడంతో ఈ జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులందరూ కూడా ఇప్పుడు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మసూద్ అజార్ ఇల్లది. లష్కరే తోయిబాను స్థాపించింది మసూద్ అజారే. ఆ ఇంటిని మన భద్రతా బలగాలు కూడా టార్గెట్ చేశాయి. ఇప్పుడు మన భద్రతా బలగాలు చేసిన ఈ దాడిలో కేవలం ఇది యాంటీ టెర్రర్ ఆపరేషన్ మాత్రమే. ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధం కాదు, ఉగ్రవాదులపై యుద్ధం. ఇది పాకిస్తాన్కి భారత్కి యుద్ధం కాదు. ఒకవేళ పాకిస్తాన్ అనుకుంటూ ఉంటే మనం ఏమీ చేయలేం. పాకిస్తాన్ మాత్రం అనుకుంటూ ఉంది భారత్ మాపై యుద్ధం చేసింది అని. కానీ భారత్ చెబుతూ ఉంది ఇది యాంటీ టెర్రర్ అటాక్ అని. ఇది కేవలం యాంటీ టెర్రర్ అటాక్ మాత్రమే. పాకిస్తాన్పై మనం చేసిన యాంటీ టెర్రర్ అటాక్. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్. 1999లో కాందహార్లో మన విమానాన్ని హైజాక్ చేసి మనం అరెస్ట్ చేసిన ఈ మసూద్ అజార్ని విడిపించుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాడు కూడా పాకిస్తాన్లోనే తలదాచుకుంటూ ఉన్నాడు ఈ మసూద్ అజార్. గుర్తుంది కదా, విమానాన్ని హైజాక్ చేసినటువంటి కాందహార్ ఘటన. ఈ మసూద్ అజార్ని విడిపించడానికి ఉగ్రవాదులు పన్నినటువంటి పన్నాగం. ఇప్పుడు వాడు పాకిస్తాన్లోనే ఉంటూ ఉన్నాడు. ఆ ఉగ్రవాదిని కూడా ఇప్పుడు మనం టార్గెట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మసూద్ అజార్ నివాసం. జైషే మహమ్మద్ అనే సంస్థను స్థాపించాడు వీడు. మనకి చిక్కిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి వీడిని విడిపించుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉగ్రవాద సంస్థను స్థాపించి ఎన్నో దాడులకు పాల్పడుతూనే ఉన్నాడు. ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూనే ఉన్నాడు. పుల్వామా ఉగ్ర దాడి వెనుక కూడా వీడి హస్తం కూడా ఉంది. అలాగే పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడి కావచ్చు, భారత పార్లమెంటుపై దాడి, కాశ్మీర్ అసెంబ్లీపై దాడి, ఇలా ఎన్నో దాడులు చేసినటువంటి ఉగ్రవాదులు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఈ ఉగ్రవాదులందరూ సంయుక్తంగా పనిచేసి భారతదేశంలో నెత్తుటి అధ్యాయాన్ని రాయాలి అని ప్లాన్ చేసుకున్నారు. కానీ వీళ్ళ చావు కేకలు కూడా వాళ్ళ భూభాగం వినకుండానే వాళ్ళకి మరణాన్ని మనం పరిచయం చేశాం. మనం ప్రయోగించిన మిసైల్ దాడిలో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు 100 మందికి పైగా చనిపోయారు. బహుశా ఇదిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద మొదటి బాక్స్లో చూడండి, ఎక్కడెక్కడైతే మనం దాడులు చేశామో ఆ ఏరియాలని, ఆ ప్లేసెస్ని మీరు చూస్తూ ఉన్నారు. 9 చోట్ల మనం దాడులు చేశాం. ఆ 9 చోట్ల దాడులకు సంబంధించిన ప్లేసెస్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇది ఆపరేషన్ సింధూర్ పార్ట్ 1 ఫేజ్ 1. భవిష్యత్తులో ఇంకా దాడులు జరిగే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. పాకిస్తాన్ కూడా అంటూ ఉంది మేము దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని. పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పటికే ప్రపంచానికి పాకిస్తాన్ అసత్యాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది, భారత్ మాపై దొంగ దెబ్బ తీసింది అని. కానీ ప్రపంచం మాత్రం అంతా మాకు తెలుసు అని పాకిస్తాన్కి చెబుతూ ఉంది. సో ఈ దాడి తరువాత మీకేమనిపిస్తూ ఉంది? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకు అనిపిస్తోంది జై భారత్ అని గట్టిగా నినాదం చేయాలని అనిపిస్తూ ఉంది. ఆ ఉగ్రవాదులు పడిన తర్వాత కొంతమంది అటు ఇటు కూడా పరుగులు తీస్తారు. ఆ దృశ్యాలు కూడా మనకి చూడాలని అనిపిస్తూ ఉంది కదా. బహుశా మనం చూస్తామేమో. అవి కూడా బయటకు వచ్చిన తర్వాత ఆర్టీవీ మీకు చూపించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి కూడా మనకి కొన్ని విజువల్స్ వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి పౌరులు కూడా వాటిని చిత్రీకరించి వాళ్ళ దేశంలో జరిగిన దాడిని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ మాపై భారతదేశం దాడి చేసింది కేవలం 5 చోట్ల మాత్రమే దాడి చేసింది అని. అందుకే మనం గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం 9 చోట్ల దాడి చేశాం. ఈ సూర్యోదయాన్ని మనం ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్తో పరిచయం చేశాం. 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశామనే వార్తతో ఈ సూర్యోదయాన్ని మనం ప్రపంచానికి పరిచయం చేశాం. అందుకే మనం గట్టిగా చెప్దాం జై భారత్. సో ఈ దాడి తర్వాత మనం ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి మోదీ అన్న మాటలను కూడా మీకు నేను వినిపిస్తాను. ఇండియా విల్ ఐడెంటిఫై, track and punish every terrorist and their backers. India will identify, track and punish
every terrorist. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.